రానంటోనే చిన్నదో చిన్నది అబ్బాబ్బాబ్బా మంచి చిన్నదనలాగా గొప్ప బాగుంది చెట్టు. ఎంత పెద్ద చెట్టు ఈ రోజుగానే అయిపోతా సంవత్సరం పైకి అయిపోతే వెయ్యర దెబ్బ వెయ్యర దెబ్బ ఓ ఏంటి పిల్లకాయలు మీరు అందరూ దండయాత్రకు వచ్చినట్టు వచ్చేసారు. ఏంటి సంగతి? చెట్టు ఎందుకు నడుపుతున్నా ఇది కూడా తెలియదా? చెట్టు ఎందుకు నడుపుతాను? ఈ చెట్టుకి పొయ్యి కర్రెట్టుకోవడానికి మా ఆవిడికి పనిపోతాయిరా, అందుకే నడుపుతాను. ఎలాంటి ఎలాంటి తగ్గిపోతే అన్నా ఏంటైనా ఓ నువ్వు ఆవిడ కొడుకు కదా, అందుకేంట్రా నీకు దూకుడు ఎక్కువ. పొయ్యి కర్ర కోసం ఎంత పెద్ద చెట్టు కొట్టేస్తాను నేను అంతవా? అప్పుడే నాకు అడిగినంత పెద్దోడు అయిపోయిన మాట నువ్వు. అయినా సరే ఒక రోజు పొయ్యి కాదు సంవత్సరం అంతా ఈ చెట్టు కొడుకు పనికొస్తాయి. నాకు పొయ్యి కర్రలు ఇంటికి ద్వారబంధాలు అన్నీ అవుతాయి. లేకంటే మీకు టైం అవుతుంది. ఏంటి ఆడపిల్లకాయ కూడా వచ్చేసి ఉన్నది ఏంటమ్మా? చెట్టు వల్ల ఉపయోగాలు ఉన్నాయా? ఏంటి చెప్పండి చెట్టు వల్ల ఉపయోగాలు ఏంటా? చెట్టు చెట్టు వల్ల నీడ ఉంటుందని మేము అందరం పస్తూ ఉండాలా? మీ నీడ కోసం మేము చెట్టు కొట్టేవాళ్ళ కొట్టకూడదా? అబ్బా వెళ్ళండి వెళ్ళండి అన్నా. నా మనవలు ఆడుకుంటారు. అవును రోజు నిజమే చెప్పినారు. నా మనవలు ఆడుకోవడానికి ఈ చెట్టు కాడే ఆడుకుంటారు. ఏం చేయటమ్మా ఉపయోగం చెట్టు వల్ల? చెట్టు వల్ల వర్షాలు పడతాయి. అది ఒక్క చెట్టు వల్లే వర్షం పడిపోద్ది. ఈ ప్రపంచంలో ఎక్కడ చెట్లు లేవా మరి? ఓ నా మనవుడు కూడా ఆరోగ్యంగా ఉండాలా? అవును. అది మనం బతకడానికి చెట్టు ఉపయోగపడుతుందా? ఇంకేంటి అయితే చెట్లు చెట్టు పనులు. అవును రోజు ఈ మామిడి పండు చెట్లు అమ్మినాను అనుకో సంవత్సరం పాటు తిండికి వస్తుంది. నా పిల్లలకి మామిడి పండు రసం అంటే చాలా ఇష్టం. కరెక్ట్ చెప్పారు మీరు. అయితే మాత్రం ఇంకా ఏం ఉపయోగపడుతుంది అయితే? అవునబ్బా మనం బతకడానికి గాలి చాలా అవసరం కాబట్టి ఈ చెట్టు మంచి గాలిని ఇస్తుందని అర్థమైంది మరి. అయితే ఇలాంటి చెట్లు నరకొద్దు అయితే. ఓ థ్యాంక్ యూ పిల్లకాయలు, మీరు అంతా చాలా మంచిగా చెప్పారు నాకు. నిజమే. ఇప్పుడైతే నా కోసం అయితే నేను చెట్లు నరికేస్తాను, కానీ నా భవిష్యత్తు తరాలు ఎలా బతకాలి? కనుక ఇకపైన ఇంకెప్పుడు నేను చెట్లు కొట్టను. పిల్లలు మీకోసము మా పొలంలో గట్టుకొక చెట్టు నాటుతాను మరి. థ్యాంక్ యూ పిల్లకాయలు, నాకు జ్ఞానోదయం జరిగింది. ఇకపై ఈ చెట్లని మీరు కూడా నరకొద్దు. వింటున్న ప్రతి ఒక్కరూ మన కోసం కాదు, మన భవిష్యత్తు తరాల కోసం కూడా మనం చెట్లను పెంచాలి. ఇప్పటికే భూమిని అమ్మేస్తున్నాము, నీటిని కూడా కొనుక్కోవాల్సి వస్తుంది, నేలను కొనుక్కుంటున్నాము. పొయ్యి కర్ర లేక గ్యాస్ రేట్లు మంటలు పుట్టించేస్తున్నాయి. ఆ నిప్పు కూడా మనం కొనుక్కోవాల్సి వస్తుంది. చివరికి గాలి కూడా మనం కొనుక్కునే పరిస్థితి రాకూడదు. మన భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు, ప్రపంచంలో ప్రతి ఒక్కరు మొక్కలను నాటి వృక్షో రక్షిత అనే సూత్రాన్ని పాటిస్తారని ఆశిస్తూ జై హింద్.